నమస్తే అన్న. నమస్తే అన్న. పేరన్నా? అన్న నా పేరు వచ్చేసి ఎలకదేవి అన్న. మాది బెజ్జింగ్ మండల్ గుండారం విలేజ్. ఎట్లుందన్న మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మార్పు అని చెప్పి వచ్చారు? మార్పు అంటే మీరు చూడండి కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా గమనిస్తుంది ఎవరైందని. పిచ్చోని చేతికి రాయించినట్టుంది తప్ప అలా మనకు వచ్చేది లేదు. ఎందుకు అట్లా అంత? అది వాస్తవేనండి. గత 78 ఏళ్ళు పరిపాలన, 56 ఏళ్ళ పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం జరిగింది. అప్పుడు జనాలంతా చూసారు. ఈ 10 సంవత్సరాల నుంచి అభివృద్ధి ఏందన్నది యావత్ భారతదేశమే చూస్తున్నది. మేము వచ్చిన తర్వాతనే అంతా మంచిగా ఉన్నదని చెప్పి చెప్తారు, అందరు సంతోషంగా ఉన్నారు అంటుండు. ఎవరు ఏ ఒక్కరు సంతోషంగా ఉన్నారు చూపించండి. కుక్కల సాట తవడు వేసి కుక్కల కొట్టడ పెట్టింది తప్ప వచ్చింది ఏమి లేదు. చేతగాని ప్రభుత్వమే. ఆయనతో ఏమవుతుంది? ఆయన చేసిన మంచి పని ఒక్కటి చెప్పండి సార్. సరే, ఇప్పుడు సంవత్సరంన్నరలో ఒక్క మంచి పని కూడా చేయలేదా రేవంత్ రెడ్డి? ఆయన చేసిన మంచి పని ఒక్కటి చెప్పండి సార్, మీకు తెలిసి చెప్పండి. ఆయన చేసిన మంచి పని ఒక్కటంటే ఒక బస్సులని పెట్టిండు, చిక్కలు పట్టుకొని అనుకుంటారు. అంతకుమించి ఫ్రీ బస్సులని పెట్టిండు. వాళ్ళకి ఏం పని లేక అట్లీస్ట్ కూరగాయల కోసం కూడా కరిమారు పోతారు, 10 సార్లు బస్సు ఎక్కుతారు దిగుతారు, ఆధార్ కార్డు మీద పోతారు తప్ప ఏం లేదు. టికెట్ పెట్టి కొనే యువకుడు, ముసలు కావచ్చు, యువకుడు కావచ్చు, మొగోళ్ళు వాళ్ళు వస్తారు, ఆడలు తల్లినలుగురు పోతారు. అంతమించి చేసేదేం లేదు. కోట్ల మంది మహిళలు ఈ ఫ్రీ బస్సు పథకం వల్ల, ఈ మహాలక్ష్మి వల్ల ఆనందంగా ఉన్నారు. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరాలని చేయడమే నా లక్ష్యం అంటుండు కదా సీఎం. అదే మహిళలను ఒక్కసారి అడగండి మీరు. నేను ఒక జెంట్స్గా మాట్లాడుతున్నాను కదా, మీరు మహిళలను అడగండి ఎంతమంది కోటీశ్వరాలు అవుతారు, ఎంతమంది కోటీశ్వరాలు కాదు కొట్లాటలు మహిళలు అయ్యారు ఫస్ట్. ఇవాళ ఏముందండి, అనవసరంగా దింపుతారు. ఆ బడ్జెట్ మళ్ళీ ఎక్కడికి పోతుంది జనాలకు తెలియదా? ఇప్పుడు ప్రభుత్వం మీద, ఆర్టీసీ మీద ఎంత భారం పడుతుంది? ఇవన్నీ ఎవరు నింపుతారు? ఆర్టీసీ మీద భారం ఎవరు పెట్టాలి? జనాలకే కదా. మళ్ళీ మన జనాలనే పడుతుంది కదా, మన దీన్ని మనకే పెడుతుంది. ఆయన పెట్టేది ఏముంది? ఆయన సొంతగా చేసిన అభివృద్ధి అని చెప్పండి. ఈ 15 నెలల్లో ఇప్పుడు రుణమాఫీ అన్నాడు సార్. రుణమాఫీ ఎవరికి చేసిండు? నేను ఒకళ్ళు జారిపోయారు కానీ అందరికి ఆల్మోస్ట్ అయిపోయింది అంటుండే. మా మండలకు సంబంధించి డాటా మొత్తం ఇస్తాం సార్ మేము. ఒక గ్రామాన్ని తీసుకోండి, మండలం కాదు, ఈ నియోజకవర్గంలో ఒక గ్రామం పూర్తిగా స్వచ్ఛందంగా, ఒక గ్రామంలో 100% అయిందని మాకు చెప్పండి సార్. మేము దేనికంటే దానికి సిద్ధం. మేము మరొకసారి మీ టీవీ ముందు కాదుగా మేము ఎక్కడికో నోరు కూడా మెత్తాం. జనాలు అడగండి, మా నియోజకవర్గం చూసుకోండి, మా కాన్ఫరెన్స్. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ ఇట్లా ఉన్నదంటే వాదనలు, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు మొత్తం కూడా రాష్ట్రాన్ని అప్పుల కూటికి చేసింది. ఇప్పుడు దాంట్లోకి వడ్డీలు కట్టలేకనే చచ్చిపోతాను, ఉన్న రాష్ట్ర బడ్జెట్ మొత్తం కూడా వడ్డీలకే సరిపోతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి అంత అప్పులు చేసినప్పుడు వడ్డీలు కట్టాలి కదా, మరి ఆ బాధ్యత ఉంటుంది కదా ముఖ్యమంత్రి మీద. ఎస్ అండి, మన తండ్రి మనకు జన్మనిచ్చిండు. కుటుంబంలో 4 పిల్లలం ఉన్నాం. 4కి 4 ఇల్లు కట్టించండి, అప్పు కాదా? అప్పు తీసుకున్న బాధ్యత మన పిల్లల మీద ఉంటుందా లేదా? మా నాయన దరిద్రుడు ఇల్లు కట్టి మాకు అప్పు చేసిండు, తమ్ముడు అరవో ఇల్లు చేసి అప్పు చేసిండు, అది ఇది అని చెప్తారు కదా. ఇప్పుడు ఇల్లు చేసి అప్పులు చేసిండు, కుప్పలు చేసిండు అంటానికి అది ఎంతవరకు కరెక్ట్? అది 1000 కోట్ల ప్రాజెక్టులు కట్టినండి. ఎప్పుడన్నా చూసామా గతంలో? బీడు పడిన నెలలు ఉంటుండే. ఇవాళ స్వచ్ఛందంగా ఈ 10 సంవత్సరాలు రైతులు లక్షల కోట్ల పంటలు అన్నీ. ఒక్కొక్క రైతుని చూడుకోండి, ఎన్ని ఎకరాలు బీడు భూమిలో కనబడతారు మనకి. ఇప్పుడు అట్లాంటి స్వచ్ఛందం చేసింది. మళ్ళీ ఎప్పటి లెక్క అయింది, మళ్ళీ కరెంటు కోతలు వచ్చినాయి, మళ్ళీ రైతులు ఊరు పెట్టుకొని సచ్చేసింది, మళ్ళీ కరెంట్లు ఎగిరిపోతున్నాయి. ఇప్పుడు కరెక్ట్ కరెంట్ ఉంటుందా? ఎండిపోయిన మా విలేజ్కి వచ్చి దాదాపు 350 ఎకరాలు వెళ్ళిపోయింది సార్. 10 ఏళ్ళల్లో ఒక గుంట కూడా ఎండనిది 350 ఎకరాలు ఇవాళ ఎండిపోయింది. ఎంత ఇబ్బంది అయింది రైతులకు? చూడండి, మీరు సర్వే చేయండి, అది చూసండి. మేము వాస్తవం చెప్తున్నాం, ఏదో కాదు, ప్రభుత్వం మీద పెడతారు. అప్పుడు ఏం చెప్పిండండి అంటే దీనికి కారణం ఏందన్నా? కేసీఆర్ 1,00,000 కోట్లు అప్పు చేసిండు, 1,00,000 కోట్లు అప్పు చేసిండు, అప్పుల ఊబిలో కూర్చుని పెట్టిండు. రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు అప్పుడు, టామ్ చేసిండు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయింది, లేచిపోయింది అని చెప్పిండు సార్. అది కేవలం వీళ్ళను డమ్మి చేసి ఆయన గుర్రం ఎక్కడానికే చేసింది తప్ప అది ఏం లేదు. సరే, ప్రాజెక్టు కూలిపోయిన ప్రాజెక్టులు నీళ్ళు మళ్ళీ ఎట్లా వచ్చింది సార్? ఇక్కడ మనకు అన్ని ప్రాజెక్టులు మళ్ళీ అనంతసాగర్ నింది, మన అన్నపూర్ణ ప్రాజెక్టు నింది, కట్కూరు డ్యామ్ అయిపోయింది, అన్నింటికి ప్రాజెక్టులకు వచ్చినాయి మళ్ళీ కొట్టడంగానే. అంతా కొంత వారింది. ఇప్పుడు ఆయన ఇవాళ రైతులకు ఇవాళ ఈ మాత్రం ఎండిపోయిందంటే దీనికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. నీరు అని చేతకనతనం, కరెంటు బిల్లు చక్కగా కట్టి నీళ్ళు ఇస్తే రైతులు సక్షమంగా పంటలు పడతాయి. ఆయన చేసి పెట్టినండి. కేసీఆర్ గారు అంత పెద్ద ప్రాజెక్టులు కట్టి పెట్టిను, నువ్వు దాని కరెంటు బిల్లు కట్టలేక మెయింటైన్ చేయకపోతున్నావు, ఏమంటే డబ్బులు లేదంటున్నావు. నువ్వు కూడా ఎక్కిన పదప్పుడు కేసీఆర్ 1,00,000 కోట్లు అప్పు చేసినని చెప్పినావు నువ్వు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పుడు ప్రచారం చేసినప్పుడు మనం నువ్వు ఎక్కి 16 నెలలకే 15-16 నెలలకే 1,50,000 కోట్లు అప్పు చేసినావు. నువ్వు దేనికి చేసినావు? ఏ ప్రాజెక్టు కట్టినావు? ఈ అప్పులు దేనికోసం చేసినావు? దయచేసి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి.
వడ్డీలు కడుతురంట కదా మొత్తం. ఎవరి వడ్డీలు కడుతున్నావు? ఎక్కడ వడ్డీలు కడుతున్నావు? ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు వడ్డీలు కడుతున్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతుంటే గత ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టింది, 1000 కోట్ల ఎకరాలకు పండించడానికి రైతులకు ధీమా చేసింది, రుణమాఫీ చేసే కాడికి రుణమాఫీ చేసింది, ప్రతి ఒక్కరికి వాళ్ళకి సరైన టైంకు జీతాలు ఇచ్చింది, పింఛనులకు పింఛన్ ఇచ్చింది అని చేసింది. నువ్వు ఎక్కినాక 2 నెలలు పింఛనే కొట్టినావు కదా. 4000 ఇస్తాను వచ్చినాక అని చెప్పిన వ్యక్తి 2000 ఇస్తానికి లేదు కదా చేయాలి దాడకు. 2000 పింఛన్ 2 సార్లు ఎగొట్టినావు కదా. ఇప్పుడు రైతు బంధు ఎగగొట్టినావు కదా. మొన్న ఒక్కసారి వేసినావు, ఎన్నావు ఇంత అంతాను 1 ఎకరా 2 ఎకరా 3 ఎకరాల లోపు కూడా వాళ్ళే చక్క. 3 ఎకరాలు ఎక్కితే మా ఎక్కువ, 5 వరకు అయితే అసలే లేదు పోయిన కంచెలి. ఆయన ప్రతి సంవత్సరం రైతు బంధు ఆపలే. కరోనా సిచ్యువేషన్లో 10 రూపాయలు లేకుండా ఉన్నా ఇంట్లోకి వెళ్ళకుండా కూడా ప్రతి ఒక్కరికి బియ్యం ఇచ్చి ప్రతి ఒక్కరిని ఆదుకున్న ఘనత కేసీఆర్ గారి. అప్పుడు కూడా కరోనా కూడా ఇవ్వాలి ఆపలే, రైతు బంధు ఆపలే, ఏది ఆపలే. దళిత బంధు ఇచ్చిండు, దళితులలో వెలుగులు చూసిండు. కోడిగుడ్డు రూపాయి కోడిగుడ్డు 5 రూపాయల కోడిగుడ్డు కొనుక్కునే వాళ్ళు ఇవాళ ఒక కోళ్ళ ఫారం పెట్టుకొని లక్షాధికారులు అయ్యారు సార్. దళిత కుటుంబం మా మండలంకి వచ్చేసి 20 కుటుంబాలకు వచ్చినాయి, వాళ్ళు దర్జాగా బతుకున్నారు. నువ్వేం చెప్పినావు? పోకడ కొట్టినావు. కేసీఆర్ 10 లక్షలు ఇస్తుండు, నేను అంబేద్కర్ అభ్యాసం ఇస్తా 12 లక్షలు ఇస్తాం మేమన్నావు. ఆ 12 లక్షలు పక్క పెట్టు, కనీసం మా బెజ్జింగ్ మండలం సంబంధించి 150 మంది లబ్ధిదారులకు మనిషికి ఒక 3 లక్షలు అకౌంట్లో పడితే కలెక్టర్ అకౌంట్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టారు సార్. అవి కూడా రిలీజ్ చేసి తెలియలేదు ఇప్పటికీ వాళ్ళకు. నాకు దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు అన్నే ఉన్నాయి. మా బెజ్జింగ్ మండలంలో మాకు ఇస్తలేరు. ఇంకా నేనేమో చెప్తున్నా, నేను అది చేస్తాను, నేను అత్తే 4,000 ఇస్తా పింఛని, 6,000 ఇస్తా. ఎవరికి ఇచ్చిండు? ఒక్క పింఛన్ రూపాయి ఇచ్చిండు. మీరన్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత వ్యతిరేకత వచ్చింది, ఇస్తున్నాయన్నీ హామీలన్నీ అట్లనే ఉన్నాయి, ఏ ఇయర్ రేడు అని చెప్తా ఉన్నారు. వాళ్ళేమో వాళ్ళ వర్షను అప్పులు ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరు ఏం చెప్తారన్న రేవంత్ రెడ్డికి? అంటే 6 గ్యారంటీలు అని చెప్పి గద్దెనెక్కిండు. ఈరోజు ఎటువంటి గ్యారంటీలు, ఒక్క గ్యారంటీలు కూడా తీర్చలేనటువంటి పరిస్థితిలో ఉన్నారని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. ఫైనల్గా ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డి చాతగానితనం వాస్తవానికి ఆయనతో ఏమీ కాదు, 100% ఇది. సపరేట్గా సీటు దిగి పక్క జరుపుకోవాలి, ఇంకెవరికైనా శాతనాలకు ఇవ్వాలి, లేకపోతే పక్క జరగాలి. ఆయనతో కాదు. ఇప్పటి వరకు గిన్ని రోజులు అవుతుంది, 16 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. స్థానిక ఎలక్షన్ ఎందుకు పెడతలేడండి? నువ్వు ఏ ముఖం పెట్టుకొని అడుగుతావు? ఇవాళ నేను సూటి అడుగుతున్నా. ఆయన బొంద కులగణన, బీసీ కులగణన లేదు, ఎస్సీ కులగణన లేదు, ఎప్పుడు లెక్కలు ఉన్నాయి. ఏ లెక్కల ప్రకారం సరే ఇప్పుడు ఎస్సీ వాళ్ళ దళితుల కుటుంబాల వర్గీకరణ స్విచ్ పెట్టిండు. అది ఎప్పుడు 2014 లెక్కల ప్రకారం చేసిండు. ఈ లెక్కల ప్రకారం చేసినావా? ఇప్పుడు నీకు ఎస్సీ వర్గీకరణకు నేను ఇస్తున్నా అన్నట్టుగా జబ్బలు కొట్టిన రేవంత్ రెడ్డి గారు ఈ బీసీ లెక్కలు ఎందుకు చెప్తావు? ఇంకా నువ్వు ఆ లెక్కలు ఏ లెక్క ప్రకారం చేసినావు? 10 నెలల నుంచి బీసీ లెక్కలు, బీసీ కులగణన అనుకుంటాను. మరి ఎస్సీ వాళ్ళకి కులగణన నీకు ఏ రకంగా వచ్చింది నోటీస్ నీకు? నేను అడుగుతున్నా సూటిగా. ఎందుకు దానికి సపరేట్ ఒక కమిషన్ వేసారు, షమీమ్ అఖ్తర్ కమిషన్? ఏం వేసారు? ఎక్కడ వేసారు? లెక్క చూపించారు, డాటా చూపించారా? ఇప్పటికైనా వాళ్ళ దగ్గర డాటా లేదు. ఏదో నామమాత్రం వాళ్ళ ఓట్లు ఎక్కువ, వీళ్ళ ఓట్లు ఎక్కువ, నేను ఓట్ల రాజకీయం చేసే కోసం, సీట్ల కూర్చున్న కోసం తప్ప ఎవరికి ఏం చేసేది లేదు. బీసీ కులగణన అంటే ఇంకా ఏడాది కూడా కులగణన చేయడు. నేను ఇంకోటి చెప్తాను, ఇంకా 6 నెలలు కానీ ఈ దొరక నీకు ఎలక్షన్ పెట్టాడు. ఎలక్షన్ పెడితే మన సర్పంచ్ ఎలక్షన్ ఆయనతో కాదు పెట్టుడే కదా, ఆయనతో కానే కాదు, కాకనే సపరేట్గా ఉంటుండు. ఎందుకంటే రైతులు, జనాలు, మహిళలు చెప్పులతో కొడతారు ఊళ్ళకి పోతే ఓటేయని చెప్తే. ఇది మొక్కసుడిగా చెప్తున్నాం. వాళ్ళని మాత్రం ఇప్పుడు ఊళ్ళకి రానియరు వాస్తవానికి. మేమేదో చెప్తున్నాం, వీళ్ళు చేసిన దాన్ని పట్టుకొని సోప్ టాప్ వేసి అంత వేసినాక ఇండ్లకు పోయే టైంకు వీళ్ళు కొబ్బరికాయ కొట్టి మేము చేసినట్టు కానీ వాళ్ళు చేసింది ఒక్కడో చూపించండి నాకు. ఈ ప్రభుత్వంలో వాళ్ళు ఇనాగ్రేషన్ ఏం చేసారు కొత్తగా, అది కావాలి మనకు. ఒకసారి చెప్పండి ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు ఏం చేశారు. మా స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడున్న కవ్వంపల్లి సత్యనారాయణ మా బెజ్జింగ్ మండలానికి సంబంధించి 5,30,00,000 వరకు క్యాన్సిల్ చేసిండండి. క్యాన్సిల్ చేసిన అవసరం ఏమొచ్చింది? మేము సూటిగా అడుగుతున్నాం. కవ్వంపల్లి సత్యనారాయణ అభివృద్ధి పనులు పక్క పెట్టి ఉన్న నిధులు కూడా క్యాన్సిల్ చేసిన ఘనత మా కవ్వంపల్లి సత్యనారాయణకి దక్కింది. మా రసమయ్య గారు ఎంతో కష్టపడి హరీష్ రావు దగ్గర, అప్పుడు ఆర్థిక మంత్రి హరీష్ రావు ఉంటే, కేసీఆర్ దగ్గర కొట్టాడి నా గ్రామాలు డెవలప్ కావాలని చెప్పి సౌడారం టు గుండారం 7 కోట్ల వరకు, మన కిష్టపూర్ టు గుండారం అదొక 7 కోట్ల వరకు, ఈ రకంగా పెద్ద పెద్ద రోడ్లు కూడా క్యాన్సిల్ చేసిరండి. ఎవరైనా వస్తే వాళ్ళు చేసింది వంగ మీకు పెండింగ్ వర్క్ కూడా చేయాలి, కానీ ఈయన ఉన్న పనులే క్యాన్సిల్ చేసిండు. ఇక్కడ మా ఈ బెజ్జింగ్ మండలానికి సంబంధించిన దాదాపుగా 5,30,00,000 వరకు క్యాన్సిల్ చేసిన ఘనత మా కవ్వంపల్లి సత్యనారాయణ. ఇప్పుడు ఊరికొక్క అదే ఎన్ఆర్జీసీ నిధులే, వీళ్ళ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఏం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పైసలు పట్టుకొని ఆడొక 5 లక్షల సీసీ రోడ్కి వాళ్ళు జబ్బలు దడుచుకుంటారు. ఇక ఈ కార్యకర్తలు లోకల గ్రామాలలో అంతమించి ఏం లేదు. 70-80% కూడా ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు కావచ్చు, ప్రతి కుల సంఘాలు కావచ్చు, మండలానికి సంబంధించి ప్రతి గ్రామంలో మహిళా సంఘం, గ్రామ పంచాయతీ, ప్రతి కుల సంఘాలు కూడా చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంది. వీళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. ఇప్పుడు అరుంధతి భవనం మా బెజ్జింకిలో ఉంది. అరుంధతి భవన్ అని 1 కోటి రూపాయలతోటి
మన దళితులకు ఉండాలని చెప్పేసి రసమే బాలకృష్ణ మాజీ ఎమ్మెల్యే గారు చేసిండు. ఇంకొక 50 లక్షలు దాన్ని ఓపెన్ చేయండి. ₹1,00,00,000 కంప్లీట్ అయింది సార్. ఇంకొక 50 డైనింగ్ హాల్ అవి కొన్ని సంబంధించినవి ఉన్నాయి. ఇప్పుడు పెట్టమనండి, నేను చూద్దాం, ఇనాగ్రేషన్ చేయమనండి, సంతోషిస్తాం. అది లేదు ఇది లేదు ఏది లేదు. గొప్పలేక సార్ చెప్పుకోవడానికి మేమే చెప్తున్నాం కానీ వాళ్ళు చేసేది ఏం లేదు. శూన్యం శూన్యం శూన్యం. జీవితంలో మళ్ళీ రారు వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. నేను ఒక్కటి చెప్తాను, ఇప్పుడుగా రేపు స్థానిక సర్పంచ్ ఎలక్షన్ పెడితే వాళ్ళ పార్టీ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు ఎంతమంది నిలబడతారో ఎంతమందికి వెళ్తారో మీరు చూడండి ఒకసారి. జనాలు చెప్పకుండా అభివృద్ధి వైపుకి అడిగేస్తారు ఖచ్చితంగా. ఇతరులకు చేస్తారు, వాళ్ళకు మాత్రం ఒక్క ఓటు కూడా పడది అని హామీ ఇస్తున్నాం.